అమ్మా అనే పిలుపులో ఉండే మాధుర్యం ఎనలేనిది. అలా పిలిపించుకోవడానికి ప్రతి మహిళ ఎంతగానో పరితపిస్తుంది. నవమాసాలు కడుపున మోస్తుంది. ఎప్పుడెప్పుడు బిడ్డను చూస్తానని 1000 కళ్లతో వేచి చూస్తుంది ఆ మాతృమూర్తి. ఇక బిడ్డ పుట్టిన నాటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇల్లాలుగా, ఉద్యోగిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే కన్నబిడ్డల ఆలనాపాలన చూస్తుంది. అలాంటి అమ్మలందరికీ ఆదర్శంగా నిలిచే ఒక అమ్మ స్టోరీ ఇప్పుడు చూద్దాం. చేసేది ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ఉద్యోగం. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రద్దీగా ఉండే రోడ్లపై విధులు నిర్వర్తించాలి. అది కూడా ఒక మహిళ, అందులోనూ 7 ఏడాదిన్నర వయస్సు కూడా నిండని చిన్నారి చంటి బిడ్డతో సవాళ్లు ఎదుర్కోవడం తమకు కొత్తేం కాదు అన్నట్టుగా అటు అమ్మగా ఇటు ఉద్యోగినిగా 2 బాధ్యతలను నిర్వహిస్తూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తోంది లక్ష్మీ మాధవి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో సిఐగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉప్పల్ సర్కిల్లో అనునిత్యం ట్రాఫిక్ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతంగా ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తూ అందరి చేత ఔరా అనిపించుకుంటోంది లక్ష్మీ మాధవి. కుటుంబ బాధ్యతలు, చిన్నారుల ఆలనాపాలన కోసం ఎంతో మంది మహిళలు తమ కలకు దూరంగా ఉండిపోతున్నారు. ఎంతో సాధించాలి అని ఉన్నా కుటుంబ సభ్యుల కోసం త్యాగాలు చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అలాంటి మహిళలందరికీ లక్ష్మీ మాధవి ఓ ఆదర్శం. క్లిష్టతరమైన ట్రాఫిక్ విభాగంలోనూ విధులు నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. ఆలిగా, అమ్మగా ఒకవైపు కుటుంబ బాధ్యతను, భారాన్ని మోస్తూనే మరోవైపు ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తోంది. బిడ్డతోనే విధులకు హాజరవుతూ టైం దొరికినప్పుడల్లా చిన్నారిని కంటికి రెప్పలా చూసుకుంటూనే మరోవైపు ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తోంది. సిబ్బందికి తగిన సూచనలు చేస్తూ ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నియంత్రిస్తున్నారు. కూతురిని ఇంట్లో వదిలి వస్తే ఇంట్లో ఎలా ఉంటుందో, తింటుందో లేదో, ఏం చేస్తుందో ఏమో అంటూ తల్లి మనసు ఎంతో తల్లడిల్లుతోంది. అందుకే తన బిడ్డను ఇంట్లో వదిలి ఉండలేక తన కూతురిని కూడా తనతో పాటే తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారామె. పోలీస్ కంటే బిఫోర్ నేను ఒక ఉమెన్, ఒక తల్లిని. అంటే ఒకళ్ళకి భార్య, ఒకళ్ళకి కూతురు, ఒకళ్ళకి అక్క. సో ఇట్లా ఇవన్నీ చూసుకుంటే కూడా నాకు ఒక బిడ్డ, దానికి నేను తల్లి. సో తల్లి పాత్ర కూడా ఈక్వల్గా నేను నిర్వర్తించాలి. ఎవరు చూసుకోవడానికి లేరంత పెద్దవాళ్ళు. సో పాపని కూడా తెచ్చుకుంటున్నాను, ఉద్యోగము చేస్తున్నాను. కొంచెం కష్టమే, బట్ స్టిల్ చేయాలి అంతే. నేను ప్రతి మహిళకి చెప్పేది ఒకటే అమ్మా, మనము ఆఫీస్లో పనిచేస్తున్నాము, ఇంట్లో పనిచేస్తున్నాము, పిల్లల్ని చూసుకుంటున్నాము. ఏ బాధ్యత మన చేతికి ఇస్తే ఆ బాధ్యతని 100%కి 100% చేసి నిరూపిస్తున్నాము. మనము చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. బయటకి వచ్చి మనం కూడా ఈక్వల్గా ఉద్యోగాలు చేస్తున్నాము, మనం కూడా ఈక్వల్గా స్టేటస్లో నుంచుంటున్నాము. మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఉప్పల్ సర్కిల్ ట్రాఫిక్ విభాగంలో తన వంతుగా ఎంతో కొంత మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నానంటున్నారు సిఐ లక్ష్మీ మాధవి. ఇక్కడ ట్రాఫిక్ హెవీగా ఉంటుందని, తాను కూడా ప్రత్యక్షంగా అనుభవించాలని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేస్తాను అంటోంది. వాటర్ లాగింగ్స్ పై దృష్టి పెట్టారని, ఇతర శాఖల అధికారులతో మాట్లాడుతున్నామన్నారు సిఐ లక్ష్మీ మాధవి. ఇంటి దగ్గర పాపను చూసుకునే పెద్దవారు లేరని, అందుకే ఆఫీస్కే తీసుకొచ్చి చూసుకుంటున్నారని చెబుతున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇది మనం గర్వంగా ఫీల్ అవ్వాలి అంటోంది సిఐ మాధవి. ఇటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తల్లిగా తన పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. సిపి గారు నమ్మి బాధ్యతలు అప్పగించినందుకు నేను కూడా ఒక ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్గా ట్రాఫిక్లో చేయడం అనేది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. ఇది ఉప్పల్లో మనకి తెలుసు చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఎంతవరకు అయితే అంతవరకు, చేతనైనంత వరకు నేను ఉప్పల్లో కొంచెం మార్పులు తీసుకురావాలన్న ప్రయత్నం చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఉప్పల్ ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అని చాలామంది దగ్గర విన్నాను. నేను కూడా చాలాసార్లు బాధితురాలు అయ్యాను. సో ఇప్పుడు ఏదన్నా చేద్దాము అని అనుకుంటున్నాను. ఉప్పల్ ట్రాఫిక్లో పాయింట్స్ కూడా చాలా దూరం, వాటర్ లాగింగ్స్ అవి ఇవి చాలా ఉన్నాయండి. సో జిహెచ్ఎంసీ తోటి, అదర్ డిపార్ట్మెంట్స్ తోటి కూడా నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి 1 by 1 అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను. సాధ్యమైనంత వరకు ఎంతవరకు చేయగలుగుతామో చేసి చూద్దాం అనుకుంటున్నాను.
కన్నబిడ్డల పట్ల తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ తల్లి ఒక నిదర్శనం. ఆలిగా, అక్కగా, చెల్లిగా ఎన్ని బాధ్యత నిర్వర్తించినా అమ్మగా తన పాత్ర మాత్రం వెలకట్టలేనిది. ఆవిడ ఒక అధికారి, అంతకు మించి ఒక అమ్మ. తల్లిగా తన కూతురు ఆలనా పాలన చూస్తూనే అధికారిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చేసేది ఛాలెంజింగ్ జాబ్ అయినా ఆ ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తూ కూతురి బాధ్యతను కూడా ఎంతో సగర్వంగా నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి మహిళలు ఎంతో మంది అమ్మలకు ఆదర్శం. వీడియో జర్నలిస్ట్ రాజుతో రజిత, HM టీవీ, హైదరాబాద్.